అడుగులా అడుగేశాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. నేను ఈ మట్టి బిడ్డను, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. 25 ఏళ్లు నా కోసం కష్టపడ్డ వారిని గెలిపించడమే నా లక్ష్యమంటూ 2 రోజుల పాటు కమలాపూర్ మండలంలో స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ ఈటల రాజేందర్. ఈటల నీ పయనం, పేరులతో సావాసం, ఓ ఈటల నీ యుద్ధం, నీ వెంటే మేం సిద్ధం. ఇది నా కన్నభూమి అయితే మల్కాజ్గిరి నా కర్మభూమి అన్నారు. ఇది మన కన్నగడ్డ. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే, తల్లికి మాత్రం కొడుకే. ఇది జన్మభూమి, అది కర్మభూమి. కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గం నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిందన్నారాయన. కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్ నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నన్ను ఈ స్థాయికి ఎత్తిన గడ్డ కమలాపూర్ గడ్డ అని చెప్తున్నాను. నేను నన్ను దేశానికి పరిచయం చేసింది, రాష్ట్రానికి పరిచయం చేసింది. ఎక్కడికి పోయినా అన్నా అని చెప్పి నన్ను గుర్తుపట్టడానికి కారణం ఈ హుజరాబాద్ నియోజకవర్గం, ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం. భీంపల్లి, కన్నూర్, గుండేడు, మరిపల్లిగూడెం, వంగపల్లి, శనిగరం వరకు ఊరూరా ర్యాలీలు నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు, అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఓటడిగే ముందు ఏం చేశారో చూసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర 5,000 పిల్లలని నేను చెప్పట్లేదు, ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఈ 2 ఏళ్లలో ఆనాడు ఎన్ని మాటలు చెప్పిండ్రు. డల్లాస్ నగరం చేస్తా, డల్లాస్ నగరం చేస్తా, మా కేసీఆర్ తాతతో 1,200 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పినప్పుడు వీళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు. కానీ ఆగమైపోయింది, వాళ్ళ ఆగమైపోయింది. గూనిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, శంభునిపల్లి, ఉప్పల్లో క్యాంపెయినింగ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం కేంద్రం నిధుల వల్ల మాత్రమే అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గ్రామాలు వల్లకాడుగా మిగలకుండా, వల్లకాడుగా మారకుండా ఉన్నాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవతో మాత్రమే ఉంటుంది. మనకు తెలుసో తెలియదు, ఇవి కట్టే మురికి కాలువలు, మనం నడుస్తున్న సీసీ రోడ్లు, కడుతున్న గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలు, రైతు వేదికలు, ఎలిగే బల్బు, పెట్టిన ఆ కరెంటు పోలు, ఇవాళ మనం తినే రైసు, తడి చెత్త, పొడి చెత్త చెట్లు, శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బుతో ఉపాధి హామీ పనులలో వచ్చిన పైసలు తప్ప ఇక్కడ ఏం లేదు. ఈటల రాజేందర్ కు హుజరాబాద్ కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్న వారికి చెంప చెళ్లు మనిపించేలా ఈటల సమాధానం చెప్పారు. ఈటల రాజేందర్ గారికి ఓట్లేసిండు, గెలిపించిండు, ఏం చేసిందని చెప్పి అన్నప్పుడు నేను అనుకున్నా, అరే వారి నువ్వు 100 కిలోమీటర్ల స్పీడ్ లో నడిచే రోడ్డు నేనేసిందా కొడుకు అని చెప్పిన. ఇవాళకి ఇక్కడ దుబ్బల మీద వేలాది మంది గరీబ్ పిల్లలు చదువుకునేటువంటి ఆ బంగాలు ఈటల రాజేందర్ గారు కట్టించిన విషయం మర్చిపోతుందని చెప్పారు. 25 ఏళ్ళుగా ఇవాళ నేనేం చేసిందో నేను మళ్ళీ మీకు వచ్చేసరికి చింతన. 2 ఏళ్ల తర్వాత హుజరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టిన ఈటలకు కమలాపూర్ వాసులు బ్రహ్మరథం పట్టారు. హారతులిచ్చి ఆశీర్వదించారు. మళ్లీ ఇక్కడికే రావాలని కోరారు. పిలుపునిస్తే మా ఈటెలా పల్లె పల్లె నిలిసే కంచు కోటలా.